మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీడేరి అప్పలరాజు గారు ఆదేశాల మేరకు పలాస కాశీబుగ్గపట్న వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 9వ వార్డ్ పరిధిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చంద్రబాబు ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలకు ఎన్నో సాధ్యం కాని మోసపూరితమైన హామీలు ఇచ్చి పదవిలోకి వచ్చారు. కానీ సీఎం అయిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడనే విషయం ప్రజలకు గుర్తుకు తెస్తూ రచ్చబండ కార్యక్రమం ద్వారా తెలియపరచడం జరిగింది. మరి కార్యక్రమానికి మనం పిలవగానే విచ్చేసిన పలాస కాశీబుగ్గ మున్సిపల్ పెద్దలు, పట్టణ అధ్యక్షులు గోపి గారికి, వైస్ చైర్మన్ సాధులు సురేష్ బాబు గారికి, అదేవిధంగా బాలకృష్ణ గారికి, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో వివిధ హోదాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ మరియు కార్యకర్తలకి, ఈ కార్యక్రమానికి జీవితం వచ్చిన గ్రామ పెద్దలకి, పిల్లలకి, ఆడవాళ్ళకి, అన్నదమ్ములు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది 2007లో మొట్టమొదటిసారిగా మనం మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అసలు వెంకటేశ్వర కోణంలో ఈ ఒక ఏరియా ఉందనే అంత దరిద్రంగా, అంత దౌర్భాగ్యంగా మన జీవన విధానాలు ఉండేవి. అప్పుడు మీ అందరికీ తెలుసు, సురేష్ గారు సహకారంతో నేను కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు ఈ వార్డు యాక్చువల్గా ఒరియా బ్రాహ్మణ ఒక కళ్యాణ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేది. అది కూడా సుప్రీంకోర్టులో కేసులో ఉండడం వల్ల అంతకుముందు ఏ అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. జై జగన్.